నువ్వు లోన్ యాప్స్లో డబ్బులు తీసావా, అది నీ ఫస్ట్ తప్పు. హాయ్ గాయ్స్, 2 days అయింది నేను వీడియోస్ చేసి కదా, అప్లోడ్ చేసుకో 2 days అయింది. ఈ 2 రోజుల నుంచి 2 టాపిక్ల గురించి అనుకుంటున్నాను. ఆ 2 టాపిక్లు ఏంటంటే, ఒకటి అమ్మాయిల గురించి, ఒకటి అబ్బాయిల గురించి. అమ్మాయిల గురించి అంటే ఏం మాట్లాడినా సెన్సిటివ్ టాపికే కాబట్టి కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం. మన దగ్గర ఉండే చెత్తల్లో ఈ మధ్యన అయ్యే ట్రెండింగ్ వాటిల్లో ఏంటి, ఈ మధ్యన ట్రెండ్ అయింది, బయటకు వస్తుంది, సే నో టు బెట్టింగ్ అని, సే నో టు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అని అవన్నీ వస్తున్నాయి కదా. అందులో ఇంకో చెత్త ఉంది, ఇంకో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయాల్సింది ఉంది, సే నో టు లోన్ యాప్స్. ఈ లోన్ యాప్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందో నాకు తెలియదు, కానీ నష్టం అయితే 99% ఉంది. 1% ఏదో ఉపయోగాలు అంతే. అది నువ్వు ఇంట్లో వాడుకుంటున్నావా, ఏ అవసరాలు తీర్చుకుంటున్నావా, అది నీ ఇష్టం. అది లోన్స్ అంటే డబ్బు ఎవడిచ్చినా డబ్బే ఎవడు తీసుకున్న అవసరానికి తీసుకుంటాడు, కానీ తిరిగి కట్టేటప్పుడు ఎంత కడుతున్నావు, ఏం చేస్తున్నావు, అది దానివల్ల ఈ లోన్ యాప్స్ రావడం వల్ల మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరిగింది అనుకుంటున్నాం, కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా పోయింది. లోన్ యాప్స్ వాడు ఒక్కసారి పే చేయకపోతే వాడు పే చేయడు అని వాడు ఫిక్స్ అయితే వాడు ఎంతకని తెగిస్తాడు. ఎందుకంటే నీ కాంటాక్ట్ యాక్సెస్ వాడి దగ్గర ఉంటుంది, నీ గ్యాలరీ వాడి దగ్గర యాక్సెస్ ఉంటుంది. సో వాడు ఎంతకని తెగిస్తాడు. ఏం లేదు, నీ ఫొటోస్ అన్నీ మాఫ్ చేసేసి వేరే సైట్లలో పెట్టేసి నేను బెదిరించడం స్టార్ట్ చేస్తాడు. మీ పేరెంట్స్కి కాదు, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నీ ఫొటోస్ పంపిస్తాడు. ఎలాగా, నువ్వు కూడా చూడలేని అంత విధంగా పంపిస్తాడు, పెట్టి బెదిరిస్తాడు. నువ్వు కడతావా అది నువ్వు ఎంత కాదు, 2,000 కట్టకపోనే, 10,000 కట్టకపోనే, వాడు చేసే పద్ధతి అయితే ఒకటిలాగే ఉంటుంది. అది కట్టేదాకా వాడు వదలడు. అది ఆడు పెట్టే టార్చర్. అది ఈ యాప్స్ వల్ల మనకి ఏదో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది అని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాం, కానీ దీని ఉన్నంత దరిద్రం ఇంకెక్కడా లేదు. ప్రతి నెల ఏదో ఒక అవసరం ఉంటుంది, లేదంటే ఒక 2-3 months ప్రతి నెల కట్టలేం కదా, ప్రతి నెల ఒకేసారి క్లియర్ చేసేయలేం కదా. ఒక 2-3 months ఆగుతాము, మళ్ళీ ఏదో ఒకటి అవసరం పడుతుంది. ఒక నెల తీసామనుకో 3 months బ్లాక్ అయిపోద్ది. 3 monthsకి మళ్ళీ కట్టాల్సి వస్తుంది. ఒకే నెలలో కట్టేసే అంత మన దగ్గర డబ్బులు ఉండవు. అలా సేవ్ చేసుకున్న డబ్బులన్నీ వీళ్ళకి దారభాసమే తప్పించి, అలా సేవ్ చేసుకున్న డబ్బులు ప్రతిదీ రూపాయికి 10 రూపాయలు వడ్డీ వేసి వాళ్ళకి ఇవ్వడమే తప్పించి మనం దాచుకున్నది ఏం లేదు అక్కడ. నాకు చెప్పడం రావట్లేదా, ఏం అర్థం కావట్లేదు, కానీ ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూనే, లోన్ యాప్స్. అది ఎవరికి, ఈ యూత్, ఇప్పుడు మన జనరేషన్ యూత్ ఉంది చూసావా, దానికి పట్టిన సెల్ లాంటిది ఇది లోన్ యాప్స్ అనేది. ఇది కరెక్ట్గా వాడుకున్నా, కరెక్ట్గా వాడుకోకపోయినా తప్పే. ఎందుకంటే నీకు జాబ్ లేదు, తీసుకోకూడదు. నువ్వు అది ఎందుకు వాడుతున్నావో, ఏంటి, నువ్వు ఇంట్లోకి తీసుకున్నావో, ఏం చేసావా అన్నది అనవసరం, తప్పే అది. నువ్వు సరదాగా కోసం తీసుకున్నావా, అవసరం కోసం తీసుకున్నావా, అది తప్పే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బెట్టింగ్ ఆడినా కూడా 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు గెలుచుకున్నావు అనుకో, 100 రూపాయలు నువ్వు పక్కోడికి ఫుడ్ పెట్టావా, పేదోడికి దానం చేసావు అన్నది అయినా కూడా తప్పే. ఎందుకంటే నువ్వు బెట్టింగ్ చేయడమే తప్పు, ఇంకా అందులో నుంచి నువ్వు ఏది వచ్చినా నీకు అది తప్పు కిందే కన్సిడర్ అవుతుంది. ఇది అంతే. నువ్వు ఆ లోన్ యాప్లో నుంచి తీసుకోవడం తిరిగి కట్టగలుగుతావా లేదా అన్నది నీకు తెలుసు. నువ్వు కట్టలేను అన్నప్పుడు అయినా నువ్వు తీసావు చూడు, అది తప్పు. పెద్ద చెప్పొచ్చేవాళ్ళు నువ్వు కూడా వాడుతున్నావు కదంటే, నేను వాడుతున్నాను కాబట్టి, అందులో చెత్త ఉందని తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ఏ ఒక్క నెలలో కూడా నేను ప్రశాంతంగా ఉన్నది లేదు తెలుసా. ఆ లోన్ యాప్స్ వల్ల, ఈఎంఐ అనే చెత్త వల్ల. దీనికన్నా పొద్దున్నే పనికి వెళ్ళి వచ్చి సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటాడు చూడు, 100 రూపాయలు తెచ్చుకొని, 500 తెచ్చుకొని పడుకుంటాడు చూడు, ఆడే ప్రశాంతంగా బతుకుతాడేమో. మనం ఓ పక్కన జాబ్ చేస్తూ ఉంటాం, ఓ పక్కన లోన్లు తీస్తూ ఉంటాం, అయినా 5వ తారీఖు వచ్చేసరికి ప్యాంట్లు తడిసిపోతూ ఉంటాయి, మనకి ప్రశాంతత ఉండదు. ఈఎంఐ అనే దానివల్ల
ఈ 2 సంవత్సరాలు ఒక్క నెలలో కూడా 1 to 5 డేస్లో నేను ఏ రోజు ప్రశాంతంగా లేను. నేననే కాదు, నా ఏజ్లో ఎవ్వడూ ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంత బర్డెన్, అంత స్ట్రెస్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అవసరానికి మించి డబ్బులు తీయటం వల్ల వచ్చే దరిద్రాలు ఇవన్నీ అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే నేనే చెప్పగలను, ఎందుకంటే అవసరానికి మించి ఎక్కువ డబ్బులు తీసింది నేనే. నాకు నా లిమిట్ 20 రూపాయలు అనుకో, నేను 30-40 రూపాయలు తీశాను. నేను కట్టుకున్నాను, నేను అది కట్టలేనట్లేదు. దానివల్ల వచ్చే స్ట్రెస్ గురించి చెప్తున్నాను నేను. ఆ స్ట్రెస్ ఇప్పుడు మనకు అనవసరం కాబట్టి వద్దు. ఇప్పుడు నువ్వు అందులోంచి డబ్బులు తీస్తున్నావా లేదా అన్నది నాకు అనవసరం. ఎందుకు తీస్తున్నావు, అది తీసిన తర్వాత ఎన్నాళ్ళకి కట్టగలవు, ఎలా కట్టగలవు అన్నది నిన్ను క్వశ్చన్ చేసుకో. నీకు ఆన్సర్ లేదా, ఆడే డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఎవడికి తెలియదు, మూడో వాడికి తెలియకుండా, రెండో వాడికి కూడా తెలియకుండా యాప్ నీ ఫోను నువ్వే కదా, ఇలా కొడితే ఇలా వస్తుంది, వితిన్ సెకండ్స్లో వస్తాయి. ఇప్పుడు నువ్వు 5,000 కావాలా, 10,000 కావాలా, సెకండ్స్లో వస్తాయి. ఏదన్నా 5 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ వేస్తాడు, 10 రూపాయలకి 10 రూపాయలు వడ్డీ వేస్తాడు. అది మనకు తెలియదు, అది మనం లెక్కేసుకొని అంటే చేసుకుంటే కానీ తెలియదు. రావడం మాత్రం వితిన్ సెకండ్స్లో వస్తాయి. ఒక ఓటీపీ అంతే, ఒక ఓటీపీతో సరిపోద్ది, మొత్తం నీ అకౌంట్లో 10,000 పడతాయి. అంత ఈజీగా వస్తుంటే ఎవడు వదులుకుంటాడు, ఎవడొద్దనుకుంటాడు. సేమ్ ఇక్కడ బెట్టింగ్ యాప్స్లో కూడా అంతే జరుగుతుంది. ఈజీ మనీ వస్తుంది కాబట్టి అందరూ దాంట్లోకి వెళ్తున్నారు. ఎవడో ఏదో చెప్పాడని కాదు, ఆడు జస్ట్ ఎవడో చెప్పినాడు బ్రిడ్జ్ అంతే. ఈజీ మనీ అనే మైండ్ని బిల్డ్ చేశాడు చూడు, ఈజీ మనీ అని చెప్పేసి వాడు దానికి ట్రాప్ అయ్యాడు. ఈజీ మనీ అనే కాన్సెప్ట్ తప్పు కాదురా, దాన్ని నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు, ఎటు నుంచి తెచ్చుకుంటున్నావు, ఆ ఈజీ మనీ నీకు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది, ఆ దారి నువ్వు పర్ఫెక్ట్గా తీసుకొని వస్తున్నావా అన్నదే కావాలి ఇక్కడ. నువ్వు ఎక్కడి నుంచి వాడుతున్నావు, నీకు ఆ ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు అది కరెక్ట్గా నువ్వు కరెక్ట్ వేలో వెళ్ళి తెచ్చుకుంటున్నావు. నీకు ఆ ఈజీ మనీ అంటే నాకు ఇప్పుడు వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఈజీ మనీ ఎక్కడ రావట్లేదు అసలు. ఏంటిది, ఆన్లైన్లో కాపీ రైటింగ్స్ అని చెప్పేసి ఇలా యాడ్స్ వస్తూ ఉంటాయి ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని, వీటిల్లో, సోషల్ మీడియాలో, ఈవెన్ ఈ యూట్యూబ్లో కూడా యాడ్స్ వచ్చేవి. ఆ యాడ్స్కి ఏంటంటే కొన్నిసార్లు స్కిప్ చేసేస్తాం, కొన్నిసార్లు ట్రై చేస్తాం. ఏంటంటే ఒక 100 రూపీసే కదా ఒకసారి పెడదాము అని చెప్పేసి పెట్టామనుకో, వాడు ఏం చేస్తాడు, తీసుకొని ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి మనల్ని ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఈజీ మనీ కాన్సెప్ట్ ఈజీగానే వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటాం. అక్కడ మనం ట్రాప్ అయ్యేది. పెట్టడానికి మనకి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇంట్లో అడుగుతున్నావా, ఫ్రెండ్స్ని అడుగుతున్నావా, లోన్ యాప్లోంచి తెస్తున్నావా, లోన్ యాప్స్ అదొక దరిద్రం. నువ్వు అది ఎలా వాడుతున్నావో, దేనికి ఉపయోగించావో అన్నది అనవసరం, అదొక దరిద్రం. నెల వచ్చేసరికి నీకు ప్రశాంతత ఉండదు. నేను వాడుతున్నాను, 3 సంవత్సరాలుగా వాడుతున్నాను, ఏ నెల ప్రశాంతత లేదు నాకు ప్రశాంతత. నేను వాడుతున్నాను కాబట్టే నాకు తెలుసు, అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను వాడొద్దు అంటలేదు, నువ్వు వాడేటప్పుడు నీ లిమిట్ ఎంత, ఆడిచ్చిన లిమిట్ కాదు, ఆడు 1,00,000 ఇస్తాడు. ఎందుకంటే ఆడు 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ వేసి దుబ్బేస్తున్నాడు కాబట్టి ఆడు ఎంతైనా లిమిట్ ఇస్తాడు. అది కాదు, నువ్వు కట్టగలిగే లిమిట్. నువ్వు మహా అయితే బయటికి వెళ్తే నువ్వు ఎంత ఖర్చు పెడతావురా, 200. నువ్వు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళావు అనుకో, ఆ రోజు నువ్వు బయటికి బిర్యానీ తినేసి రావాలంటే నీకు ఎంత అవుతుందో తెలుసా, 200. అదే యాప్ కూడా ఏం చేస్తాడో తెలుసా, 2,000 ఇస్తాడు. ఏ క్వశ్చన్స్ వేయడు, ఒక్క ఓటీపీ చాలు, నీ అకౌంట్లో 2,000 వస్తాయి. ఇంకా దానికి వడ్డీ అంతా పక్కన పెట్టేసి
వడ్డీ అని నీకు 5 రూపాయలు 10 రూపాయలు వేస్తూ ఉంటాడు, అది పక్కన పెట్టేసి. నీకు 200 అవసరం ఉన్న చోట్ల నువ్వు 2000 వాడుతున్నావు. అర్థమవుతుందా? ఇది నువ్వు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకుంటున్నావేమో. నేను ఎవరిని డబ్బులు అడగట్లేదు, ఏంటి అని అనుకుంటున్నావేమో. నువ్వు ఆ 2000 తీయటం వల్ల 12 నెలల్లో నువ్వు 6 నెలలు పెట్టుకుంటావు, 9 నెలలు పెట్టుకుంటావు, 12 నెలలు పెట్టుకుంటావా, అన్ని నెలలు నువ్వు బ్లాక్ అయిపోతావురా. అన్ని నెలలు నీకు ప్రశాంతత ఉండదు. ఒక్క నెల నువ్వు స్కిప్ చేయి, నీకు చుక్కలు కనబడతాయి. చుక్కలు చూపిస్తాడు ఆ లోన్ యాపోడు. ఒక్క నెల స్కిప్ చేయి, నీకు చుక్కలు కనబడతాయి. 2 నెలలు స్కిప్ చేయి, అయిపోయావు నువ్వు. నీకు సూసైడ్ థాట్స్ వస్తాయి. అలా చెప్పిస్తాడు, అలా చేస్తాడు ఆ లోన్ యాపోడు, తెలుసా? చాలా ఈజీగా ఇలా ఇచ్చాడు చూసావా, ఆ 2000 ఇలా ఇచ్చాడు చూసావా, దాని రికవరీ ఎలా చేస్తాడో తెలిసాడు. నువ్వు 2000 కాదు, ఆ 2000 ఆ 12 నెలలు 2000 12 నెలలు పెట్టుకున్నావురా, 11 నెలలు కట్టావు. ఇంకా 1 నెల కట్టాలి. అది నువ్వు ఇబ్బంది వచ్చి కట్టలేకపోయావు. వచ్చే నెల కడతానంటావు. ఈ నెల మొత్తం నువ్వు చూస్తావు చూడు చుక్కలో, అది నువ్వు ఎవరికి చెప్పుకోలేనంతలా చేస్తాడన్నమాట. చెప్పుకోలేవు, ఎందుకంటే నువ్వేమి సొంతంగా సంపాదించింది కాదు కదా, అప్పు తీసుకొచ్చావు, అప్పు తీసుకున్నావు. అది నువ్వు 10 మందికి ఏం చాటింపు వేయలేవు కదా. నువ్వు 1 నెల కట్టలేదు, 2 నెలలు కట్టలేదు నాకు అనవసరం, డబ్బులు కట్టలేదు అని చెప్పేసి అప్పుడు మొదలెడతాడరా నీకు టార్చర్ అనేది. స్టార్టింగ్లో నీకు కోపం వస్తుంది, తర్వాత నీ మీద నీకే కోపం వచ్చి అసహ్యం వేస్తుంది అన్నమాట. లాస్ట్ది ఇంక సూసైడ్ థాట్స్ వస్తాయి అన్నమాట నీకు. నువ్వు ఏదో ఒకటి నువ్వు ఏదైనా చేసుకో, నాకైతే డబ్బులు కట్టు అనే అంత స్టేజ్కి తీసుకొస్తాడు ఆ లోన్ యాపోడు. చాలా ఈజీగా వస్తుంది కదా, తీసేసుకుంటాం. నువ్వు ఒక్క నెల తీసుకున్న దానికి ఇన్ని నెలలు బ్లాక్ అయిపోతున్నావు తెలుసా. అదే నువ్వు ఫ్రెండ్ దగ్గర తీసుకో, వారం పోయిన 2 నెలల తర్వాత వాడికి నెల 2 నెలలు లేట్ అయిందా ఇచ్చేసే. ఫ్రెండ్ ఏమండు, మహా అయితే ఎందుకు ఇచ్చానురా అని చెప్పేసి అనుకొని అవసరమైతే మళ్ళీ మన బాగా చూసి ఆడేస్తాడు. ఈ లోన్ యాపోడు ఏంటనుకున్నావు, నీకు ఇచ్చే 10,000కి 10 రూపాయలు వడ్డీ వేసిస్తాడు. 10 రూపాయలు వడ్డీ అంటే ఏంటో తెలుసా, అది కూడా తెలియదు. తీసేసుకుంటున్నావు నీ ఇష్టాసారంగానే, ఆడిస్తున్నాడు, నువ్వు తీసేసుకుంటున్నావు. ఈ బెట్టింగ్ యాప్లోంచే కాదు, ఈ లోన్ యాప్ల్లో కూడా తీసుకొని కట్టలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇది కూడా ఒక చూడాల్సిన విషయమే. నాకు ఇది ఎప్పటి నుంచో ఉందో చెప్పాలండి బయటికి. దీని గురించి కూడా ఒకసారి మాట్లాడండి అందరూ, లోన్ యాప్స్ గురించి. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకు అనవసరం. ఎందుకంటే ఫ్యామిలీస్ ఏమన్నా ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లోన్లో తీసుకోవడంలో తప్పు, లోన్ డబ్బులు తీసుకొని వాడుకోవడంలో తప్పు లేదనుకుంటాం. కానీ బెట్టింగ్లో కూడా అంతే కదా. అలా చూసుకుంటే నువ్వు 10 రూపాయలు పెడుతున్నావు, 100 రూపాయలు వస్తున్నాయి. 100 రూపాయలు నువ్వు పక్కనోడికి సాయం చేసావు నువ్వు, కానీ నువ్వు తెచ్చింది ఎక్కడి నుంచి, బెట్టింగ్లోంచి. బెట్టింగ్ చేయడమే తప్పు. నువ్వు అందులోంచి 10 రూపాయలు తీసావు, 100 రూపాయలు తీసావు అన్నది ఇంకా తప్పు కింద కన్సిడర్ అవుద్ది కదా. ఇక్కడ నువ్వు లోన్ యాప్లోంచి లోన్ తీసావు, నువ్వు వేరే బయట నుంచి ఏదైనా చేసుకో, బయట నుంచి నువ్వు డబ్బులు తెచ్చుకో, ఏదైనా చేసుకో, అది సెకండరీ. రెండో వ్యక్తి ఉంటాడు అందులోనే. ఇందులో ఈ లోన్ యాప్ అనే విషయంలో నువ్వు నీ ఫోన్ మాత్రమే ఉంటారు. అది ఎక్కడి వరకు వెళ్తుంది తెలుసా, నీ సూసైడ్ దాకా వెళ్తుంది. ఒక్క నెల స్కిప్ చేసి చూడు, నీకు తెలుస్తుంది ఆడు పెట్టే టార్చర్ ఏంటో. ఇప్పుడు నన్ను ఏదో టార్చర్ పెట్టారని నేను అంటలేదు. నువ్వు కట్టే ప్రతి నెల ఏ రోజు ప్రశాంతంగా ఉన్నావు చెప్పు. ఈఎంఐ నువ్వు తీసుకున్న దానికి ప్రశాంతంగా ఏ రోజైనా కట్టావా? ఒక్కవేళ నీకు అది అడ్జస్ట్ అవ్వలేదనుకో, నువ్వు పడే స్ట్రెస్ ఎంత ఉంటుంది తెలుసా.
నువ్వు ఆ రోజు ఖర్చు పెట్టావు చూడు, 200 అవసరానికి 2000 ఖర్చు పెట్టావు చూడు, దానికి 100 రెట్లు నువ్వు పెట్టాల్సి వస్తుంది స్ట్రెస్. ఆ రోజు నువ్వు 200 కాకుండా 2000 ఖర్చు పెట్టావు చూడు, అది నీకు ఇచ్చిన ఆనందం కంటే 100 రెట్లు స్ట్రెస్ ఉంటుంది నీకు ఈ నెల బాకీలు తీర్చడానికి. నీకు ఆ ఈఎంఐ నెక్స్ట్ మంత్ వచ్చే ఈఎంఐ కట్టడానికి ఒక్క నెల స్కిప్ చేసావంటే ఇంక అవుట్. నువ్వు నీ స్ట్రెస్ లెవెల్స్ అలా పీక్లోకి చేరుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అంటే, నేను చెప్తే వినమంటలేదు, దానివల్ల వచ్చే స్ట్రెస్ గురించి చెప్తున్నాను, దానివల్ల వచ్చే దరిద్రాల గురించి చెప్తున్నాను. వింటే విను, లేదంటే మానే. అర్థమవుతుందా? కానీ మ్యాక్సిమం వినటానికే చూడు, ఎందుకంటే దానివల్ల నీకు నాశనం తప్పించి ఏం ఉపయోగం లేదు. అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే నీకు అది దిగి గోతులో పడేదాకా నీకు తెలియదు. పడిన తర్వాత నువ్వేం పీకలేవు. అర్థమవుతుందా? పడిన తర్వాత నిన్ను ఒకటి పీకిదాడు తప్పించి నువ్వు ఎవరిని ఏం పీకలేవు. ఆ స్టేజ్ దాకా తెచ్చుకోకు. నీకు ఆ కర్మ అవసరం లేదని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు బెట్టింగ్ యాప్ల్లో కూడా అంతే. 10 రూపాయలు పెట్టావు, 100 రూపాయలు వచ్చి నువ్వు వచ్చిన రోజు ఎగురుతావు. సేమ్ ఇలాగే నీకు 2 రూపాయలు అవసరం, 200 అవసరం ఉన్నప్పుడు 2000 తీసుకున్నావు, ఎగిరావు. అర్థమవుతుందా? కానీ ఆ 10 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చావు? నీ సొంత డబ్బులు అనుకో, ఆ బెట్టింగ్లో పెట్టింది పోయినాయి, అక్కడితో కథం. కానీ నువ్వు ఆస్తో నువ్వు ఆకపోతే ఇంకో ఆ 100 రూపాయల్లో ఆ 200 బయట దగ్గర తెచ్చి బుక్ అయిపోయావు చూడు, ఆ 200 ఎక్కడే అనుకున్నావు? ఇందులోంచే, ఈ లోన్ యాప్ల నుంచి తెచ్చావు. ఇప్పుడు అక్కడ ఓడిపోయావు, ఆ బెట్టింగ్ యాప్లో ఓడిపోయావు, ఈ లోన్ యాప్లో లోన్ కట్టాలి నువ్వు. నీకు ఉద్యోగం లేదు, ఏం లేదు, సేవింగ్స్ లేవు. ఉద్యోగం ఉన్నా వచ్చే డబ్బులు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ లోన్ ఎలా కడతావు? అక్కడ మొదలవుద్ది నీ టార్చర్. నిన్ను ఎవరు టార్చర్ పెట్టాడు? నీకే టార్చర్ మొదలవుతుంది. ఎందుకు తీసుకున్నాను రా అని, అసలు ఇది అవసరమా అని. అంతా చేసిన తర్వాత తవ్వుకొని అందులో దూకేసిన తర్వాత ఆ పైకి చూసుకొని అప్పుడు చెప్పుకుంటావు నువ్వు ఎందుకు దూకానురా అని. పెద్దగా లోతుగా అనిపించదు పైనుంచి చూసినప్పుడు, దిగేసిన తర్వాత పైకి చూసి అప్పుడు అనుకుంటావు నువ్వు ఇంత లోతు ఉందా అని. మళ్ళీ ఎక్కలేనంత లోతు ఉంటుంది నీకు. అది తీసావంట. ఆ లోన్ యాప్లో నుంచి నువ్వు తీసింది 10 రూపాయల 100 రూపాయల అన్నది అనవసరం. తీసావు, దిగుతూనే ఉంటావు, ఇంకా వెళ్తూనే ఉంటావు లోపలికి. క్లియర్ చేస్తావా, క్లోజ్ చేస్తావా, ఎన్ఓసి లెటర్ తెచ్చుకున్నావా, కథం, అక్కడతో ఆగదు అది. అవసరం మళ్ళీ పుడుతుంది, మళ్ళీ డబ్బులు తీస్తావు అందులోంచి. అరే నువ్వు ఇంట్లో అడగరా, లేదంటే పార్ట్ టైం చేసుకోరా, లేదంటే స్కిల్స్ డెవలప్ చేసుకో. అవి ఈజీ మనీ కాదు కదా. ఒకళ్ళ దగ్గర పని చేసినప్పుడు నువ్వు ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు నీ స్కిల్స్ డెవలప్ చేసుకోరా. అది లేదు, ఈజీ మనీ వస్తుంది కదా. అది బెట్టింగ్లో అయినా ఈ లోన్ యాప్స్లో అయినా ఆడెవడో పొక్కట్లు ఇవ్వట్లేదు నీకు. అర్థమవుతుందా? నీకు 100కి 10 రూపాయలు దుబ్బేస్తున్నాడు నీకు ఆడు. అర్థమవుతుందా? 100కి 10 రూపాయలు వడ్డీ అంటే ఎంతో చూసుకో. ఈజీగా వస్తుందని తీసేసుకున్నావు అనుకో, నువ్వే ఇబ్బంది పడతావు తర్వాత. చెప్పడానికి నువ్వెవడో నీకు ఎందుకు అని చెప్పేసి అన్నావు అనుకో. నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను. నేను కట్టిన ఏ రోజు ప్రశాంతంగా కట్టలేకపోయాను. నేను ఈఎంఐ కడుతున్నాను, నేను లోన్ యాప్లో ఈఎంఐ కట్టాను అంటే ఆ రోజు నాకు స్ట్రెస్ వదిలిపోద్ది అనమాట. అమ్మయ్య వచ్చే నెల దాకా నాకు అసలు ప్రశాంతంగా ఉంటుందిరా అని. సో ఇది నీకు ఎంతవరకు అర్థమైందో, ఎలా నేను అర్థమయ్యేలా ఎంతవరకు చెప్పానో నాకు తెలియట్లేదు. కానీ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద సీరియస్ ఇష్యూనే. ఈ బెట్టింగ్ యాప్స్ లాగా ఈ లోన్ యాప్స్ కూడా సీరియస్ ఇష్యూనే. ఎందుకంటే నువ్వు ఇందులో ఏ యాడ్స్ చూసుకున్నా కూడా ఈ లోన్ యాప్స్ అనే యాడ్స్ కూడా చాలా ఎక్కువైనాయి, చాలా టెంప్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చే యాడ్స్ కూడా చాలా క్రియేటివ్ అయిపోయినాయి.
దెబ్బ తగిలిందా, హాస్పిటల్కి వెళ్ళాలా, డబ్బులు తీ. ఎంత, 1,00,000 కావాలా? 3,00,000, నీకు 3,00,000 లిమిట్ ఇస్తా, తీసేసుకో అని చెప్పేసి. 3,00,000 ఇచ్చే లోన్ యాప్స్ కూడా ఉన్నారా? ఎందుకంటే నువ్వు అందులో పాన్ కార్డ్ యాడ్ చేయాలి, నీ కార్డ్స్ అన్నీ అందులో యాడ్ చేసి ఉంటావు, నీ యాక్సెస్ అన్నీ, నీ కాంటాక్ట్స్ ఆడ యాక్సెస్లో ఉంటాయి, నీ ఫోటో గ్యాలరీ ఆడ యాక్సెస్లో ఉంటాయి, నీ కార్డ్స్ నువ్వు అవన్నీ అప్లై చేస్తానే నీకు ఆడు ఇది ఇస్తాడు. నువ్వు అకౌంట్ ఓపెన్ చేయాలంటే నీకు కార్డ్స్ అన్నీ ఓపెన్ పెట్టుకోవాలి, పాన్ కార్డ్ లింక్ చేయాలి, ఆధార్ కార్డ్ లింక్ చేయాలి. అవుట్. ఈ డీటెయిల్స్ అన్నీ ఆడి దగ్గర ఉన్నాయి. నీ డీటెయిల్స్ అన్నీ వాడి దగ్గర పెట్టుకొని ప్లస్ ఆడెంత చెప్తే అంత వడ్డీ కట్టుకొని నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. నీ జుట్టు వాడి చేతిలో పెట్టి నువ్వు డబ్బులు కడుతున్నావు. వన్స్ అవి వాడు కానీ తేడాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాడా, నువ్వు ఏం పీకలేవు. లిటరల్గా నువ్వేం పీకలేవు. నీ ఫొటోస్ వాడి దగ్గర ఉన్నాయని నీకు తెలీదు. వాడు ఏదైనా చేయగలడు, ఆ ఫొటోస్ని ఎవరికైనా పంపగలడు, ఏ రకంగా మార్చి ఏ సైట్లో అయినా పెట్టగలడు. నీ కాంటాక్ట్ ప్రతి లిస్ట్ వాడి దగ్గర ఉంటుంది, ఎవరికైనా ఫోన్ చేయగలడు. నువ్వు ఇంట్లో వాళ్ళకే చూపించు నీ కాంటాక్ట్ లిస్ట్లో, అలాంటిది వాడి చేతిలో ఉంటుంది. ర్యాండమ్గా ఒక్కడికి ఫోన్ చేసి నువ్వు చెప్పి నీ గురించి ఇలాగా మా వాడు ఈ అబ్బాయి లోన్ తీసుకున్నాడు కట్టట్లేదు అది ఇది అని చెప్పేసి తేడాగా మాట్లాడితే ఇదే ఏమవుద్దో ఆలోచించుకో. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నారా, దీని మీద కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న బాకీలు ఏమైనా ఉంటే ఇంట్లో చెప్పేసేయండి. దీనివల్ల నీకేం ఉపయోగం ఉండదు, నష్టం తప్పించి. సేమ్ బెట్టింగ్ యాప్స్ లాగే, సే నో టు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లాగే సే నో టు లోన్ యాప్స్ కూడా వైరల్ చేయండి. ఇది నువ్వు పాటించకపోయినా జస్ట్ క్వశ్చన్ చేసుకో, సరిపోద్ది. నీకు ఎంత అవసరం అంతేది. అది నువ్వు తిరిగి కట్టుకోగలవా, ఎన్నాళ్ళలో కట్టుకోగలవు. ఇప్పుడు 200 తీసుకున్నాను, 200 నా దగ్గర ఉన్నప్పుడు కట్టేస్తాను అనుకున్నావా, ఓకే కట్టేసే. తర్వాత ఎంత వడ్డీ అయితే అంత కట్టేసే. నువ్వు దానికి రెడీగా ఉండు. నువ్వు క్వశ్చన్ చేసుకో, నువ్వు అది కట్టగలవా, తిరిగి కట్టుకోగలవా అని చెప్పేసి. నీకు అది డ్యామ్ షూర్ గ్యారంటీగా వస్తాయి అనుకుంటేనే తీసుకోరా. వస్తాయి అని అనుకుంటేనే నువ్వు దేనికైనా రెడీ అవ్వు. ఇంకొకటి మీద నమ్మకం పెట్టుకొని నువ్వు ఈ డబ్బులు కానీ తీసావా రిగ్రెట్ అవుతావు, ఖచ్చితంగా రిగ్రెట్ అవుతావు, చాలా రిగ్రెట్ అవుతావు చెప్తున్నాను. నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి, పక్కనోడికి చెప్పుకోలేవు. అప్పుడే సూసైడ్ థాట్స్ వస్తాయి. సూసైడ్స్ అన్నీ ఎందుకు చేసుకుంటారు అనుకున్నావు? పక్కనోడికి కూడా చెప్పలేనప్పుడు. నీ బాధ పక్కనోడికి చెప్పుకోలేనంత చేసినంత తప్పు ఏంటి? పక్కనోడి దగ్గర నువ్వు తీసుకున్న 2,000కి సూసైడ్ దాకానా? పక్కనోడికి చెప్పుకోలేనంత బాధారా అది? అంతలా తీసుకొస్తారు నిన్ను, అక్కడ ఆ స్టేజ్ దాకా తీసుకొస్తారు నిన్ను. ఆడెవడో నిన్ను అంతలా కంట్రోల్ చేయగలడు. ఆఫ్టర్ ఆల్ 2,000 కోసం నువ్వు ఎంత తీసుకుంటే అంత. 2,000 తాగవు కదా, 2,000 కాస్త 10,000 అవుతుంది, 10,000 కాస్త 20,000 అవుతుంది. నువ్వు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తావు కదా, లిమిట్ పెంచుతాడు. నీకు ఫస్ట్ 30,000 ఇచ్చింది, ఈసారి 60,000 చేస్తాడు. నీకు అప్పుడు దాకా నీకు 20,000 దాకా ఉండే కోరికలు 60,000 దాకా వెళ్తాయి. నువ్వు తీసుకునే జీతం అంతా నువ్వు చచ్చినట్టు దీనికే కట్టాలి. నువ్వు ఏ వస్తువులు వాడుతున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, బాగుంది. నెల వచ్చేసరికి 1 to 5 డేస్లో నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావో నీకు తెలుస్తుంది. నాకు చెప్పొద్దు, ఎవరికే చెప్పొద్దు. 1 to 5 డేస్లో ఈఎంఐస్ కట్టడానికి నువ్వు ఎంత ఫ్రీగా కడుతున్నావో చెప్పు. కట్టేయంగా నీ దగ్గర ఎంత డబ్బులు మిగులుతున్నాయో చెప్పు.
నువ్వు క్వశ్చన్ చేసుకోవాలాగా. ఈ ఈఎంఐస్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయరా. అది కరెక్ట్ టైంలో ఈఎంఐస్ వచ్చినట్టు ఎవడొకటి తీసుకోవాల్సిందే. ఆ కాన్సెప్ట్ని కొన్ని రకాలుగా బాగా యూస్ చేసుకోవచ్చు, కానీ కొన్ని వాటికి ఆ ఈఎంఐ అనే కాన్సెప్ట్ ఒక చెత్త కాన్సెప్ట్. ఒక మన మిడిల్ క్లాస్ మెంటాలిటీని బేస్ చేసుకొని పెట్టిన ఇదనమాట ఈఎంఐ అనేది. చాలా సౌకర్యంగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది ఈఎంఐ అనే కాన్సెప్ట్. ఏదన్నా కొనేయచ్చు మనం. 10,000, 30,000, 30 లక్షలది ఎంతదైనా నువ్వు ఈఎంఐలో కొనేయచ్చు ఈ రోజుల్లో. కానీ కట్టినప్పుడు ఇబ్బంది పడతావు చూడు, అది నువ్వు తీసుకున్న దానికి వర్త్ కాదురా. అంత స్ట్రెస్ వస్తుంది నీకు. 30 లక్షలకు మించి స్ట్రెస్ వస్తుంది నీకు. దాచుకో, వెయిట్ చేసి ఇది లేదు మనకి. మధ్యకాలంలో మనకి వెయిట్ చేసి ఇది పోయింది. ఫుల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఫుల్ వీడియోలు చూస్తాం అనేసి షార్ట్స్కి వచ్చాము, రీల్స్కి వచ్చాము. ఆ రీల్స్ కూడా పూర్తిగా ఏం చూడట్లేదు, స్కిప్ చేసేస్తూ ఉంటాం కదా. వెయిట్ చేసే ఇది పోయింది మనకి, ఎక్సైట్మెంట్ పోయింది. పూర్తిగా చూసి అమ్మ ఇదా అని చెప్పేసి తెలుసుకుంటే ఇది పోయింది. వెంటనే వచ్చేయాలి కదా. సో వెంటనే నువ్వు ఏదైతే ఈఎంఐ పెట్టేసుకొని తీసేద్దాం అని చెప్పేసి తీసేస్తున్నావు కదా. వెయిట్ చేయలేకపోయేసరికి నీకు దాని విలువ తెలియట్లేదు. ఒక వస్తువు నువ్వు ఇష్టపడి కొనుక్కొని తీసుకున్నావంటే అది నీదై ఉండాలి. ఒక వస్తువు నువ్వు ఈఎంఐ మీద తీసుకున్నావంటే అది నీ వస్తువు కాదు. 12 months పెట్టుకున్నావు ఇంకో 10 years, 11 months కట్టావు, 1 month కట్టకపోయినా అది నీ వస్తువు కాదు. ఐదర్ వాడు నువ్వు తీసుకున్న దానికి వడ్డీ పెంచేస్తాడు, లేదంటే నీ దగ్గర ఉన్న వస్తువు తీసుకెళ్ళిపోతాడు. అది నీ వస్తువు కాదురా. నువ్వు ఇష్టపడి తీసుకున్నా ఎలా తీసుకున్నా నీ వస్తువు కాదు అది. డబ్బులు దాచుకో. అదే నువ్వు ఈఎంఐ కట్టగలుగుతున్నావు అంటే సూపర్ రా. అదే ఈఎంఐ డబ్బులు దాచుకో. ఎంత లేట్ అయితే అంత తీసుకొని లాస్ట్లో కట్టి తీసుకుంటావు చూడు, ఆ వచ్చే ఆనందం ఎందులో రాదురా నీకు. ఆ ఇన్స్టెంట్గా నీకు వచ్చే కోరికలే అనమాట. నువ్వు అప్పటికప్పుడు తీసుకున్నావు అంటే నీకు ఇన్స్టెంట్గా వచ్చిన కోరిక అనమాట అది. నీకు అంత త్వరగా కావాలంటే నీకు అంత త్వరగా వచ్చిన ఐడియా ఇదన్నమాట. నీకు అది ఎవడో నీ మైండ్లో నువ్వు ఎక్కడో ఫోన్లోనో ఎక్కడో చూస్తేనే నీ మైండ్లో పోకైన ఇదన్నమాట అది. ఎవడో నేను పోక్ చేస్తే వచ్చిన థాట్ అనమాట అది. అందుకే నీకు అంత ఇన్స్టెంట్గా తీసుకోవాల్సి వచ్చిన అవసరం వచ్చింది, నీకు ఇష్టమైంది కూడా. అదే నువ్వు డబ్బులు దాచుకొని నీ కోసం కొనుక్కుంటున్నావు, పక్కన వాళ్ళని కోసం కొంటున్నావు, ఎలా కొన్నా డబ్బులు దాచుకొని, లేదంటే నీ దగ్గర ఉన్న డబ్బులతో, నీ సొంత డబ్బులతో పక్కనోడి దగ్గర తీసుకోకుండా తీసి నువ్వు కొనుక్కుంటావు, పక్కన వాళ్ళకి కొంటావు. కొంచెం ఈసారి ఎలా ఉంటుందో ఆ ఫీలింగే వేరుంటుంది. నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. అదే నువ్వు ఈఎంఐలో తీసుకున్నావు అనుకో, 100 సమాధానాలు చెప్పాలి. నీకు ఆ ఎన్ఓసి లెటర్ వచ్చేదాకా నువ్వు సమాధానం చెప్తూనే ఉండాలి. నీకు నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు తీసుకున్నది నీ ఫోన్లో కాబట్టి. అది నువ్వు తీసుకున్నట్టు నీకు తప్పించి ఎవడో తెలియదు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తీసుకున్నాను,
నేను ఎవరిని అడగలేదు, పెద్ద పోటుగాడిని అనుకుంటున్నావా? ఒక నెల ఈఎంఐ స్కిప్ అయిందనుకో, పోటుగాడు మొత్తం దిగిపోతాడు. నువ్వెంత పోటుగాడా ఉన్నాయి, ఇలా పట్టుకొని వదిలిస్తారు నిన్ను. అలా పట్టుకొని నీ దగ్గర నుంచి తీసుకుంటారు. నువ్వు ఎంత తీసుకున్నావు అంతకంత. నువ్వు ఈఎంఐలో తీసుకున్న వస్తువు ఉన్నది చూసావా, అది నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యావో, అదే వస్తువు నువ్వు దాచుకున్న డబ్బులతో తీసుకో, దానికి 100 times ప్రౌడ్గా ఫీల్ అవుతావు. ఎందుకంటే అది నీది మాత్రమే. నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. నువ్వు దాచుకున్నదే నీదే. ఇంకా అది ఈఎంఐలో తీసుకున్నావు అనుకో, లాస్ట్ డ్యూ డేట్ దాకా అది నీది కాదు. ఈఎంఐ కంప్లీట్ అయ్యేదాకా అది నీది కాదు. అది తెలుసుకో. పెద్ద పోటుగాడిని అనుకుంటున్నావేమో ఈఎంఐలో తీసుకొని అవి చేసుకున్నాను. నేను పడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నాకు తెలుసు దాని గురించి. ఏమంత ప్రశాంతంగా ఉండలేవు, చూసుకో మరి. అది నీ దగ్గర డబ్బులు లేవా, సంపాదించుకో. పార్ట్ టైం చేస్తావు, స్కిల్ డెవలప్ చేసుకొని, స్కిల్ యూజ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తావు. ఎలా చేసుకుంటావు చేసుకో. ఈ లోన్ యాప్స్ అయితే వీలైనంత వరకు క్లియర్ చేసేసి డిలీట్ చేసే. ఇదే చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పింది నీకు ఎంతవరకు అర్థమైందో, నాకు తెలియదు. కానీ వీలైనంత వరకు లోన్ యాప్స్ అయితే క్లియర్ చేసేసుకొని, ఎన్ఓసి లెటర్ అని ఉంటుంది లోపల, ఈ యాప్లోనే ఉంటుంది. ఎన్ఓసి లెటర్ అని చెప్పేసి నీకేం తెలియకపోతే సర్వీస్ సెంటర్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళని అడుగు ఫోన్ చేసి, నాకు ఎన్ఓసి లెటర్ కావాలి, నేను క్లియర్ చేశాను నా డ్యూస్ క్లియర్ అయిపోయినాయి, నాకు ఎన్ఓసి లెటర్ కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు అప్లై చేసి నీకు ఇస్తారు. రేపు అన్న రోజు వాళ్ళు నిన్ను క్వశ్చన్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఇది చూపించి నువ్వు పెట్టుకుంటే నువ్వు ధైర్యంగా క్వశ్చన్ చేయొచ్చు. లేదు అంటే ఆడు ఏదో ఒకటి వేసి నువ్వు 10 రూపాయలకి ఛార్జెస్, నువ్వు 10 రూపాయలు మిగిలిపోయినాయి, దానికి ఇంకో వడ్డీ వేసుకుంటే ఈరోజు ఇంత అయింది అన్నాడంటే నువ్వేం చేయలేవు. అందుకే ఎన్ఓసి యూజ్ అయ్యేది. సో వీలైనంత త్వరగా లోన్ యాప్స్ క్లియర్ చేసేసి ఆ ఎన్ఓసి లెటర్ అనేది తీసుకొని నీ దగ్గర పెట్టుకొని ఉంచుకో. అర్థమవుతుందా? తీసుకున్నంత ఈజీ కాదు కట్టడం. ఒకవేళ నీకు కట్టడం అంత ఈజీగా ఉంది, సరదాగా ఉంది అనుకున్నావు అనుకో, ఇన్వెస్ట్ చేయి దేంట్లో ఇన్వెస్ట్ చేస్తావు? ఎస్ఐపిలు, నిఫ్టీ 50 ఇలా అంటున్నారు చూడు, వాటి గురించి కాదు, వాటి గురించి రీసెర్చ్ చేయి. ఇన్వెస్ట్ చేయకప్పుడే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా దాచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, 2 పనులు చేయి. ఒకటి, నీ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకో. నీ స్కిల్ డెవలప్మెంట్, నీకు ఏది ఇష్టం, నీకు ఇష్టం అంటే నీ ప్యాషన్ ఏంటి, నీ స్కిల్ ఏది, రేపొద్దున నీకు అది నిన్ను పోషించగలగాలి, నీకు సంపాదించి పెట్టగలగాలి. అంతేగాని నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను వెళ్ళి గోదావరిలో ఈత కొడతాను దానికోసం అని చెప్పేసి, అది నా స్కిల్, నేను వెళ్ళి స్విమ్ సూట్ కొనుక్కొని వస్తా అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అని కాదు. రేపొద్దున నువ్వు స్విమ్మింగ్ నేర్చుకొని ట్రైనర్గా వెళ్ళగలవా? ట్రైనర్ అయితే నీకు అందులో అదొక జాబ్ కింద తీసుకుంటారు నిన్ను. నువ్వు ట్రైనర్గా వెళ్తే నీకు జాబ్ కింద తీసుకుంటారు, నీకు జీతం ఇస్తారు. అది స్కిల్ వల్ల నీకు వచ్చే ఉపయోగం. అలా నేను అంటుంది, నీకు ఆ స్కిల్ ఒక జాబ్ తెచ్చిపెట్టాలి, లేదంటే నీకు డబ్బులు సంపాదించి పెట్టాలి. ఆ జాబ్ కాకపోతే నీకు నువ్వే సొంతంగా డబ్బులు సంపాదించి పెట్టుకోవాలి. ఆ స్కిల్ నీకు ఒక ఉపయోగపడాలి, అప్పుడే నీకు అది యూస్ఫుల్ స్కిల్. యూజ్లెస్ స్కిల్స్ బోల్డ్ ఉంటాయి. నేను 4తో ముక్కు పట్టుకోగలను అలాంటి స్కిల్స్ కాదు.
ఒకటి ఇన్వెస్ట్ చేయాల్సింది నీ మీద, నీ స్కిల్స్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. లేదు ఆ ఉన్న డబ్బులను దాచుకో. నీకు కావాల్సిన వస్తువులు ఒక సెర్టైన్ టైంకి నువ్వు పెట్టుకున్న ఇది ఒక ఇంత అమౌంట్ అని వస్తుంది కదా, నీకు కావాల్సింది కొనుక్కో. నీకు అవసరం లేదా ఇంట్లో ఇచ్చేసే. ఈ లోన్ యాప్స్ వల్లే కాదు కానీ, ఈ లోన్ యాప్స్ అనే కాదు కానీ ఈ ఈఎంఐల వల్ల కూడా మన రోజులన్నీ పోతున్నాయి, మనం వేస్ట్ అయిపోతున్నాయి. ఉత్తనే ఇలా అయిపోతున్నాయి రోజులన్నీ. ఈఎంఐలు కట్టుకుంటూనే సరిపోతుంది మనకి. నాకు తెలిసి అదే డబ్బులు నిజంగా మనం దాచుకొని ఒకేసారి కట్టేస్తున్నా ఇంకా చాలా మిగిలి వేరే వాటికి యూజ్ చేసుకునే వాళ్ళని తెలుసా ఆ డబ్బులు. ఒక్కసారి ఆ లోన్ యాప్ల్లోకి వెళ్ళి నువ్వు ఎంత కట్టావు ఇప్పుడు దాకా ఏంటి అని చెప్పేసి చూసుకున్నావు అనుకో, నేను ఇంత కట్టానా అనుకుంటావు. నువ్వు కట్టిన దానికి ఆడు ఎంత వేసాడు అన్నది చూసుకున్నావు అనుకో, పోతావు నువ్వు అక్కడికి. అంత తీసుకుంటాడు నీ దగ్గర. లెక్క జమ అనేది ఉండదు. ఇంకా నువ్వు తీసుకుంటా ఉన్నావు అంటే ఆడిస్తూనే ఉంటాడు, నువ్వు కట్టుకుంటూనే ఉంటావు. ఎన్నాళ్ళు కట్టుకుంటూ కూర్చుంటావు, అలా జీవితాంతం కట్టుకుంటూనే ఉంటావా? ఇంకా అది క్లోజ్ చేసుకోవా? దాచుకో, డబ్బులు దాచుకో. లేదంటే నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, నీ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకో. ఈజీ మనీ కాన్సెప్ట్లో దూరేమనుకో బొచ్చుగాని రాదు నీకు. ఈజీ మనీ ఎందులోనే రాదు, ఎందులోని రాదు. నీకు ఒకవేళ ఈజీ మనీ గురించి ఏమైనా తెలిసిందనుకో నాకు చెప్పు. ఎందులో అవుతుంది, నాకు ఇది చేస్తుంటే నాకు ఈజీ మనీ వచ్చింది అన్నావు అంటే అది కూడా నువ్వు పక్కనోడికి నష్టం చేయకుండా, నీకు నువ్వు నష్టం చేసుకోకుండా, నీకు నువ్వు సొంతంగా సంపాదించుకొని ఈజీగా తెప్పించుకున్నాను అని చెప్పేసి నువ్వు నాకు చెప్పు. నువ్వు పోటుగాడురా అని నేను అందరి ముందు చూపిస్తాను. నేను అలా చూపించడం కూడా కరెక్టే. ఎందుకంటే ఈజీ మనీ మీద ఒక రెస్పెక్ట్ పెరుగుద్ది. ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి ఇది నువ్వు బయటికి తీసుకొచ్చినట్టు ఉంటుంది. నువ్వు అలా సంపాదిస్తున్నావా నాకు చెప్పు, లేదా మార్చుకో. ఇది నాకు నేను కూడా చెప్పుకున్నట్టు, నేను కూడా క్లియర్ చేసుకొని అది వీలైనంత త్వరగా అది క్లియర్ చేసేసుకోవాలి. నేను కూడా నాకున్న ఫస్ట్ గోల్ ఇదే. నేను వీలైనంత త్వరగా నా ఈఎంఐ లోన్స్, నా లోన్ యాప్స్ క్లియర్ చేసుకోవాలి. నా ఈఎంఐలు కూడా మొత్తం క్లియర్ చేసేసుకోవాలి. అది బెట్టింగ్ యాప్ లాగే ఈ లోన్ యాప్లు అనే రొచ్చు కూడా బయటకు ఎవరైనా తీసుకొస్తే నా వీడియోలు ఎంతమంది చూస్తారా? మహా అయితే ఒక 50 మంది 60 మంది చూసారనుకో. అందులో ఎంతమంది పూర్తిగా చూస్తారో, ఎంతమందికి అర్థమై ఉంటుంది నేను చెప్పిన సగం. నేను అర్థం కాక నేను చెప్పిన దాంట్లో మీకు ఎంత అర్థమై ఉంటుంది కదా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా రైజ్ చేయాలనుకుంటే ఈ పాయింట్ని, నో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లాగే నో లోన్ యాప్స్ అనేది కూడా తీసుకురండి బయటికి. ఈ పుట్టగొడగల్లో వచ్చిన లోన్ యాప్స్ వల్ల పోతున్నారా జనాలు. ప్రశాంతత ఉండట్లేదు జనాలకంటే. ఇందులో మోస్ట్లీ లోన్ యాప్స్ తీసుకునే వాళ్ళలో మోస్ట్లీ టీనేజ్ నుంచి స్టార్ట్ అవుద్ది లోన్ యాప్స్ తీసుకోవటం. ఈ లోన్ యాప్స్ తీసుకోవడం టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా పెరుగుద్ది. ఇంకప్పుడు నువ్వు 10 నెలల్లో కట్టేది ఈసారి మళ్ళీ తీసుకొని ఇంకో 10 నెలలకు కడతావు. 10 నెలల బ్లాక్, నీకు 20 నెలల బ్లాక్ నువ్వు తీసుకోవడం వల్ల. అక్కడతో అయ్యేది కాదు ఇది సర్కిల్.
ఇదొక సైకిల్ లాంటిది. ఈ సైకిల్లో నువ్వు తొక్కుతూనే ఉంటావు, ఏదో రోజు చేను దిగిపోద్ది, పోతావు. అందుకే దాచుకొని ఏదైనా చేసుకో. నువ్వు దాచుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం రా, నీ డబ్బులు. లోన్ యాప్స్ జోలికైతే వెళ్ళకు, అంతే. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో ఇంత చెప్పినా కూడా నీకు ఇంకా అర్థం కాలేదా? నీకు లోన్ యాప్స్లో ఇంకా తీయాలనుందా? అవసరానికి మించి నువ్వు ఎక్కువ వాడుతున్నావని నువ్వు రియలైజ్ అయిన తర్వాత కూడా నువ్వు క్లియర్ చేసుకోవట్లేదు అంటే ఇంకా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.